ఓం ఓం పెద్దలు చేసిన హితోపదేశాలు పని చేయకపోగా వాడు మూర్ఖత్వాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే భర్తృహరి మూర్ఖుడు అని అర్థమవుతుంటే ఇక వాడికి ఏం చెప్పొద్దన్నాడు. మకర ముఖంతరస్థమగు మానికమున్ బెకలింపవచ్చు, బాయక చల దుర్మికానికరమైన మఘోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవల సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. మకర ముఖాంతరస్థముకు మాణికమును బెకలింపవచ్చు, మొసలి నోట్లో ఉన్నటువంటి మాణిక్యాన్ని చెయ్యి పెట్టి బయటికి లాగచ్చు భయం లేకుండా. పాయక చల దూర్మికానికరమైన మఘోదధి దాటవచ్చు, ఏ సముద్రంలో ఏ ఓడ ఏ పడవ కనీసం ఓ తెప్ప కూడా లేకుండా ఉత్తుంగ తరంగాలతో ఎగసి పడుతున్నటువంటి సముద్రాన్ని కూడా బహుశా ఈత కొట్టి దాటచ్చేమో, అదేనా సాధ్యం కావచ్చు. మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, భయంకరమైన సర్పాన్ని తలకి ఇలా పువ్వుల దండ చుట్టుకున్నట్టుగా మెడలో వేసుకున్నట్టుగా వేసేసుకోవచ్చు, అలా వేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరూ ఇన్ని విన్యాసాలు ప్రదర్శించిన వాళ్ళెవ్వరూ కూడా అవి ఈ రోజుల్లో సాధ్యమయ్యాయి, ఆ రోజుల్లో ఎవరూ చేయలేదేమో. కానీ ఇప్పటికి కూడా సాధ్యం కాంది. మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికి. ఎంత ప్రయత్నించి కూడా మూర్ఖుణ్ణి మనం బాగు చేయలేం. తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఎన్నైనా చేయొచ్చు కానీ మూర్ఖుని మనస్సును ఆనందింపజేయలేం. ఇసుకలోంచి నూనె తీయచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. ఎండమావ అంటారు. మనం తారు రోడ్డు మీద పెడుతూ ఉంటే కారులో ఎదురుగా ఈ సూర్యకిరణాలు ఈ గాలి కెరటాల మీద పడి అవి ఎలా అంటే నీళ్ళలా నీటి ప్రవాహాల్లో కనిపిస్తాయి. ఎంత దూరం వెళ్ళినా అలాగే ఉంటాయి. బహుశా అందులోంచి కూడా ఏమైనా నిజంగా నీరు పుట్టించచ్చేమో. తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, కుందేల్ని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు పోనీ కుందేల్ని పట్టుకున్నా దానికి కొమ్ములు ఉండవు, అయినా కొమ్మున్న కుందేళ్ళను కూడా ఎక్కడో పట్టుకురావచ్చు పట్టుకి. మూర్ఖుని మనసు రంజింపరాదు. మూర్ఖుడైన వాడి మనస్సును మాత్రం మనం బాగు చేయలేం. అందుకే తల్లిదండ్రులకు చెబుతున్నా, సోమిదమ్మ విఫలమైంది. మనం విఫలం కాకుండా ఉండాలంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ ప్రయత్నం అంతా 16 ఏళ్ల లోపే జరగాలి. ఇక ఆ తర్వాత 18-16 ఏళ్ళు దాటాయంటే శాస్త్రమే చెప్పింది, ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరేత్. 16 ఏళ్ళు దాటాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్నేహితుడితో సమానం. స్నేహితుడికి ఓ మాట చెబుతాం, ఏమి నిర్బంధించం కదా. చెప్పడం విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది అంటాను నేను, ఇంకోసారి చెప్పక్కర్లేదు.